హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. మీరు చూస్తున్నారు సిహెచ్ తెలుగు టెక్. ఫ్రెండ్స్, పబ్జి మనకి ఇండియాలో జాబ్స్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది, ఏ టైప్ జాబ్స్ ఇస్తుంది అనేవి డీటెయిల్స్ అని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకే యూజ్ ఉంటుంది. ఓకే, మనము సోలో ఆపేసి టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కన్నా ఫ్రెండ్స్, పబ్జి మనకి ఇండియాలో జాబ్స్ ఇస్తుంది. ఎందుకు? ఫస్ట్ మనకి పబ్జి ఇండియాలో బ్యాన్ అవ్వగానే చాలా జరిగింది. దాదాపు 1.5 month అవుతుంది పబ్జి ఇండియాలో బ్యాన్ అయిపోయి. ఆ తర్వాత చూసుకునే వాళ్ళు చాలా టెన్షన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకున్నాము, అదన్నారు ఇదన్నారు. కాకపోతే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కన్నా వాళ్ళు టెన్షన్తో పార్ట్నర్షిప్ బ్రేక్ చేసుకున్నా మాకు సంబంధం లేదు, పబ్జి అంటే పబ్జినే, బ్యాన్ అంటే బ్యానే అని చెప్పారనమాట. ఆ తర్వాత చూసుకుంటే ఇంకా పబ్జి అన్బ్యాన్ అయ్యే ఛాన్సెస్ లేవు, బాగా పడిపోయాయి, బిలో 10% పడిపోయాయని చెప్పి చాలా బాధపడ్డారు. కాకపోతే పబ్జి అనేది జియో దగ్గరికి వెళ్ళింది. ఎందుకు? కొలాబ్ అవ్వడానికి. మేము మీకు కొన్ని షేర్స్ ఇస్తాం రాబాయ్, మీరు ఆ షేర్స్ కొనండి, ఇద్దరం కొలాబ్ అయ్యి పబ్జిని మళ్ళీ రీలాంచ్ చేద్దాం ఇండియాలో అని చెప్పి జియో వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అనమాట. జియో వాళ్ళు ఏం చేశారంటే అయినా మాకు వద్దురా బాయ్, మేము తీసుకోము నిన్న అని చెప్పి వాళ్ళు దొబ్బేమన్నారు. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వాళ్ళు వెంటనే లేట్ కూడా చేయకుండా ఎయిర్టెల్ దగ్గరికి వెళ్ళారనమాట. ఇప్పుడు ఎయిర్టెల్తో చర్చలు నడుస్తున్నాయి భయ్య. కాకపోతే అవి ఓకే అయితే ఆల్మోస్ట్ ఓకే అయ్యేట్టే ఉన్నాయి. ఓకే అయితే ఆల్మోస్ట్ ఓకే అయిపోయేట్టే ఉన్నాయి. సైన్ పెట్టడం ఒకటి ఆలస్యము. వాళ్ళకి సైన్ పెడితే పబ్జి ఎయిర్టెల్ కొలాబ్ అయ్యి మనకి ఇండియాలో పబ్జిని మళ్ళీ రీలాంచ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందుకని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇండియాలో కొన్ని జాబ్స్ తీసుకొస్తున్నారనమాట. అవి ఏంటంటే మన కస్టమర్ కేర్లో ఉంటాయి కదా, ఇప్పుడు కాల్ చేసి కస్టమర్ కేర్స్ ఉంటాయి కదా, కాల్లో మాట్లాడేది, దాంతోపాటు ఈమెయిల్ చాటింగ్స్ ఉంటాయి కదా, ఇలా అనమాట. ఇలా సపోర్టెడ్ రోల్స్కి, అలాగే సర్వర్ మెయింటెనెన్స్, వీటికి మాత్రం జాబ్స్ వెతుకుతున్నారు భయ్య. అర్థం చేసుకుని భయ్య, ఇప్పుడు వాళ్ళు ఉత్తిగానే మనకి వచ్చి ఒక కంపెనీ ఓపెన్ చేసి దాంట్లో ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళకి ఊరికే శాలరీలు ఇవ్వరు కదా. పబ్జి అయితే ఇంకో కొత్త గేమ్ లాంచ్ చేస్తారు, లేదా పబ్జిని రీలాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పబ్జి మనకి జాబ్స్ ఇస్తుంది. పబ్జి తొందరలో అన్బాన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదంటే వాళ్ళు వృత్తి పుణ్యానికి ఇంత తతంగం అయితే చేయరు. సో ఈ వీడియోకి ఇంతగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. దాంతోపాటు వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంటలు మాత్రం మాల్లో పెట్టుకోవడం మర్చిపోండి.